హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక చామంతి బాధపడుతూ, నా సొంత అక్కే మా నాన్నకి హెల్ప్ చేయలేకపోతుంది, నా బాధని ఎలా చెప్పుకోవాలి బాబు? మా అక్క గురించి చెప్పిందంటే ఇక నువ్వు ఊరుకో బాబు. ఇక నువ్వు తట్టుకోలేక రమాదేవి అమ్మగారికి చెప్పేస్తావు. ఇక మా అక్క కట్టుకున్న సామ్రాజ్యం కూలిపోతుంది. అందుకే అలా జరగకుండా ఉండాలని నేను మౌనంగా ఉన్నాను. ఏంటి చా, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నా? అంటే అది బాబు, మా నాన్నకు ఎవరు హెల్ప్ చేయడానికి రావట్లేదని ఆలోచనలో పడిపోయాను. టెన్షన్ పడుతున్నాను బాబు. ఇప్పుడు నేను ఆధారాలు ఎలా సేకరించాలని ఆలోచిస్తున్నాను. శ్యామ్, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. ఎలాగో ఏదో ఒకటి చేసైనా సరే ఒక్క ఆధారం తీసుకునిరా. సరే బాబు, నువ్వు చెప్పినట్టు చేస్తాను. నాకు కాస్త టైం ఇవ్వండి. సరే శ్యామ్, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, అంతా నేను చూసుకుంటాను. ఎలాగైనా సరే మీ నాన్నను రిలీజ్ చేసి నిర్దోషి అని నిరూపిస్తాను. ఆ రాజావాన్ని చంపిన హంతకురాల్ని తప్పకుండా పట్టుకుంటాను చామంతి. ఇక చామంతి మనసులో, అయ్యో బాబు, మీరు హంతకురాలని తెలిసి కూడా ఏం చేయలేకపోతారు. ఎందుకంటే ఇదంతా చేసింది రమాదేవి అమ్మగారు. మీకు కూడా ఉప్పు తిన్న విశ్వాసం ఉంది కదా బాబు. అందుకే మీరు కూడా అమ్మగారిని ఏం చేయలేకపోతారు. ఈ విషయాన్ని చెప్తే ఇక ఈ బాబు కూడా నాకు సహాయం చేయడు. అమ్మో, నేను చెప్పకుండా ఉండడమే మంచిది అనుకుంటూ చామంతి ఇక వెళ్ళిపోతుంది. ఇక రమాదేవి ఆలోచిస్తూ, రామచంద్రయ్య, నీ వల్ల టెన్షన్ పడిపోతున్నాను. అన్నం కూడా సరిగా తినలేకపోతున్నాను. నిన్ను ఏదో ఒకటి చేసేదాకా నేను నిమ్మలంగా ఉండను. ఏం చేయాలి అని రమాదేవి అనుకుంటూ ఉండగా, ఇప్పుడు గుర్తొచ్చింది. జైల్లో ఖైదీలందరికీ భోజనం ఏర్పాటు చేస్తాను. ఇక నేనేమో ఆ రామచంద్రయ్యకి స్పెషల్ భోజనం ఏర్పాటు చేస్తాను. అది తిని నా కళ్ళ ముంగట్నే నెత్తురు కక్కుకొని చావాలి. ఇది కాకపోతే సేఫ్టీగా ఇంకొకటి ఏర్పాటు చేసుకొని పెట్టుకుందాం. నేను ఇచ్చిన భోజనం ఆ రామచంద్రయ్య గారు తినకపోతే ఇక జైల్లో రౌడీలను ఉన్నారు కదా, మనం పెట్టించాం కదా, వాళ్లతోనే వాడికి గొడవ చేపించి ఇక ఈ రౌడీలు రామచంద్రయ్యను పొడవాలి. ఇక నా కళ్ళ ముంగట్నే ఆ రామచంద్రయ్య గిలగిలా కొట్టుకొని చనిపోతుంటే నేను చూసి సంతోషపడాలి. ఇన్ని రోజులు ఈ రామచంద్రయ్య వల్ల టెన్షన్ పడిపోయాను కదా, అప్పుడు వాణ్ణి చూసి నవ్వుకుంటూ ఉండాలి. ఇదంతా జగదీష్ విని నవ్వుతూ, చెల్లమ్మ, నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది. నువ్వు చెప్పినట్టే చేసేద్దాం చెల్లమ్మ అని ఇద్దరు నవ్వుకుంటుంటే ఇదంతా రోజా విని, అంటే అత్తయ్య మా నాన్నని చంపాలనుకుంటుందా? ఎలాగైనా సరే మా నాన్నను కాపాడుకోవాలి. ఎంతైనా జన్మనిచ్చిన తండ్రి. ఇన్ని రోజులు చామంతి నన్ను కాపాడుకుంటూ వచ్చింది, కానీ విశ్వాసం లేకుండా అలా చేయకూడదు అనుకుంటూ రోజా ఇక చామంతి దగ్గరికి రాగానే, ఏ ఆగవే, నీకొక విషయం చెప్పాలి. ఏంటక్క? ఏ విషయం గురించి? నువ్వు నా దగ్గరికి రావడం ఏంటక్క? అంటే నిన్న నీకు సహాయం చేశానని మనసు మార్చుకొని కోర్టు దగ్గరికి సాక్ష్యం చెప్పడానికి వచ్చావక్క? చాలా సంతోషంగా ఉంది. ఏంటే, సోది ఆపు. నేను కోర్టులో సాక్ష్యం చెప్పడానికి రాలేదు, నాన్న గురించి చెప్పడానికి వచ్చాను. మా అత్తయ్య నాన్నని చంపాలనుకుంటుంది. ఏంటక్క, ఏం మాట్లాడుతున్నావు? నాన్న జైల్లో ఉన్నాడు కదా, మరి అమ్మగారు ఎలా చంపుతారు? మా అత్తయ్య జైల్లో అందరికీ అన్నం తీసుకెళ్తుంది. అప్పుడు మన నాన్నకి స్పెషల్గా అన్నం పెడుతుందట. అందులో విషం కలిపింది. ఇక మన నాన్న ఆ అన్నం తిన్నాడంటే ఇక విషం కక్కుకొని చేస్తాడు. లేకపోతే ఇది ఫ్లాప్ అయితే జైల్లో రౌడీలున్నాడంట. ఇక రౌడీల చేతనైనా సరే నాన్నను చంపేస్తాడంట. జాగ్రత్తగా ఉండు చామంతి. ఏయ్, జాగ్రత్తగా విను. నాన్నను కాపాడుకోవాలనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళు. మా అత్తయ్య గారు కూడా ఆల్రెడీ బయలుదేరారు. ఇప్పుడు కూడా జైల్లో ఉండవచ్చు. త్వరగా వెళ్ళవే. వెళ్తే నాన్న బ్రతుకుతాడు. నువ్వు ఆలస్యం చేస్తే ఇక నాన్న చనిపోతాడు అని ఇక రోజా చెప్పగానే చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్క, ఇన్ని విషయాలు నాన్న గురించి చెప్పావు, కానీ నాన్న చనిపోతాడనే బాధ కూడా లేదక్క. ఏ ఏంటే, ఎన్నిసార్లు చెప్పాలనే? నాకు అమ్మ నాన్న ఎప్పుడో చనిపోయారని. మళ్ళీ నాతో నస పెట్టకు, అర్థమైందా? నాన్నని కాపాడుకుంటావో లేకపోతే రమాదేవి అమ్మగారికి వదిలేస్తావో అది నీ ఇష్టం. అక్క, నువ్వు నాన్న గురించి సహాయం చేశావు. నీ మేలు ఎన్నటికీ మర్చిపోనక్క. ఇప్పుడే వెళ్తాను, నాన్నను కాపాడుకుంటానక్క అనుకుంటూ ఇక చామంతి ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళగానే ఇటు ఏమో రమాదేవి స్టేషన్కి వచ్చి ఇక ఖైదీలలో రామచంద్రయ్యను చూసి,
రామచంద్రయ్య, ఇక నువ్వు నా చేతిలో అవుట్ అయినట్టే. నువ్వు బ్రతుకున్నంత వరకు నాకు టెన్షనే రామచంద్రయ్య. గత జన్మ తాలూకా సంబంధించినవన్నీ నీకు మాత్రమే తెలుసు. నిన్ను జాలిపడి వదిలేస్తే ఊరుకో. అసలే నువ్వు ధర్మం వైపుంటావు, నీతిగా నిజాయితీగా ఉంటావు. అదే కదా మాకు నచ్చింది అనుకుంటూ ఇక రమాదేవి రామచంద్రయ్యను చూసి ప్లేట్లో అన్నం పెట్టగానే ఇక రామచంద్రయ్య తినకపోవడంతో ఇక రమాదేవి ఖైదీలలో ఉన్న రౌడీలకు సైగ చేయడంతో ఇక రౌడీలు వెంటనే రామచంద్రయ్యతో గొడవకు దిగి వెంటనే రామచంద్రయ్యను కత్తితో పొడుస్తారు. ఇదంతా రమాదేవి చూసి చాలా సంతోషపడిపోతుంది. అమ్మయ్య, ఇక రామచంద్రయ్య చనిపోయాడు. ఇక నా గత జన్మ రహస్యాలన్నీ వీడితోనే చనిపోతాయి. చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇటు ఏమో చామంతి స్టేషన్కి వచ్చి, సార్ లోపల మా నాన్నకి ప్రమాదంగా ఉంది సార్. లోపల విఐపి వాళ్ళు ఉన్నారమ్మా, బయటి వాళ్ళని లోపలికి పంపించరమ్మా, దయచేసి నా మాట విను. అయ్యో సార్, నేను చెప్పేది వినండి. ఖైదీలలో కొందరు దుండగులు ఉన్నారు, కావాలని మా నాన్నను చంపాలనుకుంటున్నారు. దయచేసి నా మాట విని లోపలికి వెళ్ళనివ్వండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నాకు మా నాన్న కావాలి. మా నాన్న లేకపోతే మా అమ్మ కూడా బ్రతకదు. ఇక నేను అనాథనైపోతాను సార్. నా మాట వినండి సార్. ఏంటమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి? లోపల విఐపి వాళ్ళున్నారు. నిన్ను జాలిపడి లోపలికి పంపిస్తే మా ఉద్యోగం పోతుందమ్మా. మమ్మల్ని క్షమించు. నువ్వు మీ నాన్న గురించి బాధపడుతున్నావు, కానీ నువ్వు కూడా మా గురించి కాస్త ఆలోచించమ్మా. నిన్ను జాలిపడి లోపలికి పంపిస్తే మా ఉద్యోగం పోతుంది. మా మాట విని ఒక 5 మినిట్స్ ఇక్కడ కూర్చో అమ్మా. ఆ తర్వాత విఐపి వాళ్ళు వెళ్ళాక నిన్ను లోపలికి పంపిస్తాం. అయ్యో, ఇప్పుడు వెళ్ళాలి సార్. దయచేసి నా మాట వినండి. ఇక ఎస్ఐ కోపంతో, ఏంటమ్మా, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఇక చామంతి ఉగ్ర రూపంతో ఇక కత్తిని మెడకాడ పెట్టుకుని, సార్ నన్ను లోపలికి పంపిస్తారా లేదా? లేకపోతే నన్ను లోపలికి పంపించకపోతే ఇప్పుడే మీ కళ్ళ ముంగట్ని చనిపోతాను. ఏంటమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు? మీ నాన్న సేఫ్గానే ఉన్నాడమ్మా, దయచేసి నా మాట విను. సార్ నేను చెప్పేది వినండి. మీరు నా మాట వినకపోతే ఇప్పుడే ఈ క్షణమే చనిపోతాను. చనిపోమంటారా? చెప్పండి సార్ అనుకుంటూ చామంతి కత్తితో పొడుచుకోబోతుండగా, ఆగమ్మా ఆగు. ఎందుకింత మొండితనంగా ఉంటున్నావో అర్థం కావట్లేదు. అప్పుడేమో నాన్న ఆపదలో ఉన్నాడని తెలిసి వర్షంలో తడిచావు. ఇప్పుడేమో ఎవరు రౌడీలు కత్తితో మీ నాన్నని పొడుస్తున్నారని తెలిసి మళ్ళీ మీ నాన్నను కాపాడుకోవడానికి నీ ప్రాణాలే బలివ్వడానికి కోరుకుంటున్నావు. మీ నాన్న ఎంత అదృష్టవంతుడో ఇప్పుడే నీ కళ్ళతోనే చూస్తే అర్థమవుతుందమ్మా. పదమ్మ పద, నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, నిన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను అనుకుంటూ ఎస్ఐ ఇక చామంతిని లోపలికి తీసుకెళ్ళగానే ఇక రామచంద్రయ్య కత్తిపోట్లు ఉండడంతో ఇదంతా చామంతి చూసి, నాన్న లేండి నాన్న, మీకు ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు నాన్న. చెప్పాను కదా సార్, మా నాన్నకి ఎవరో కావాలని ఇలా చేస్తున్నారని. సార్ తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం, లేకపోతే మా నాన్న చనిపోయే స్టేజ్లో ఉన్నాడు అనుకుంటూ ఇక రామచంద్రయ్యను హాస్పిటల్కి తీసుకెళ్తారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? రామచంద్రయ్య బతుకుతాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.